E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోదీ ప్రభుత్వం మైనార్టీలో ఉందా? కాంగ్రెస్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం అదేనా? తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలి. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలో గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటాం మంత్రి నారా లోకేష్. కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. ఎన్డీఏ మిత్రపక్షాలకు 292 మంది ఎంపీల బలం ఉంది. బీజేపీ సొంతంగా 240 మంది ఎంపీలున్నారు. ఎన్నికలకు ముందే బీజేపీ మరికొన్ని పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సొంతంగా తమకు 300కు పైగా సీట్లు వస్తాయని బీజేపీ ఆశించింది. కానీ ఫలితం భిన్నంగా వచ్చింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి రాకపోయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారు. ప్రధానమంత్రిగా మోదీ అభ్యర్థిత్వానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఓకే చెప్పాయి. దీంతో మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సోమవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమీక్షా సమావేశానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజిత్ బల్లా, ఐబీ చీఫ్ తపన్ దేకా, మణిపూర్ భద్రతా సలహాదారు కులదీప్ సింగ్తో పాటు ఆ రాష్ట్ర సీఎస్ డీజీపీ, అసోం రైఫిల్స్ డీజీ తదితరులు పాల్గొన్నారు. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బైరాన్ సింగ్ మాత్రం ఈ సమీక్షా సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. విద్యుత్ కొనుగోలుపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని ఉత్తమ్ దర్శించుకున్నారు. తెలుగు జాతి సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. నా సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారి జన్మదిన సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం దర్శనాని కోసం వచ్చినట్టు ఎప్పుడు తిరుపతి వచ్చినా చాలా సంతోషంగా మరి ఉంటుంది. నూతనంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు, అభినందనలు. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, తెలుగు జాతి రెండు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి మొత్తం కూడా అందరూ మంచిగా ఉండాలని, సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందని కీలక ప్రకటన చేశారు. ప్రాజెక్టును చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతుందని, పోలవరం ప్రాజెక్టును ఏపీకి జీవనాడిగా భావించామని పేర్కొన్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా భావించి ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట లేకుండా చేయొచ్చనే విధంగా మనం ఆలోచించి ప్రాజెక్ట్ ముందు తీసుకుపోయాం. ఆ రోజు కూడా చాలా దూరదృష్టితో, నాకుండే అనుభవంతో ఎన్నికలైనాయి 2014లో. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం. ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది. నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే నేను విజువలైజ్ చేశాను కాబట్టి, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, కరువుకి ముంపు గురయ్యే మండలాలు. ఆ 7 మండలాలు కానీ మనకి ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు జూన్ 2వ తారీఖు నోటిఫై అవుతాయి. నోటిఫై అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీకి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకనే పట్టుబట్టి మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి ఫస్ట్ కేబినెట్ చరిత్రలో ఎన్డీఏ 2 అసెంబ్లీలో మామూలుగా మెంబర్లంతా కూడా ఓట్ తీసుకున్న తర్వాత
రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మినిస్టర్స్ ని స్వేరింగ్ ఇన్ చేసి ఎంపీ ఓట్ తీసుకొని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ను సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి, శ్రీ అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ ఘనంగా సన్మానించి అనంతరం జిల్లా పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇల్లూరు రామాంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ పయ్యావుల కేశవ్ను అనంతపురం జిల్లా సరిహద్దులో అఖండ స్వాగతం లభించింది. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సోమవారం జిల్లా సరిహద్దులైన గుత్తి మండలంలోని సుంకులమ్మ గుడి వద్దకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చేరుకున్నారు. సుంకులమ్మ గుడి వద్ద అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, ద్విసభ్య కమిటీ సభ్యులు మొంటిమడుగు కేశవరెడ్డి, అలం నరసనాయుడు, ప్రత్యేకతన ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికారు. చేసినటువంటి మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి అభివాదనం చేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున 14కి 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు గెలిపించినటువంటి ఈ జిల్లా ప్రజల రుణం తెలుగుదేశం పార్టీగా మేమందరం తెచ్చుకుంటాం. రోజుకొక గంట ఎక్కువ కష్టపడతాం గానీ 1 నిమిషం తక్కువ కాకుండా కష్టపడతామని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎంతో కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన తరుణంలో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే రాష్ట్రాన్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఆయన నాయకత్వంలో ఈ జిల్లాను అభివృద్ధి తీసుకుపోవడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ ఉన్నా. ఈ జిల్లాలో కరువులు చూసాం, కష్టాలు చూసాం, కన్నీళ్లు చూసాం, కాలువల కోసం పోరాటం చూసాం, కాలువల్లో నీటి కోసం పోరాటాలు చూసాం. మన బతుకులు మారాలంటే జిల్లాలో ప్రతి నీళ్లు రావాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఈ రెండింటి కోసం మేము పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఒక్క మాట చెప్పి ముగించదలుచుకున్నా. నేను ఈ రాష్ట్రంలో మంత్రినేమో గాని ఈ జిల్లాకు కూలీగానే పనిచేస్తానని సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నా. ఈ జిల్లా కష్టాలు తెలిసిన వాడిగా, జిల్లా బాధలు తెలిసిన వాడిగా ప్రతి అన్నకు, తమ్ముడికి, చెల్లికి, అన్నకు, అక్కకు ఏదో వంతుగా బాసట నిలబడేదానికే ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరి నమ్మకాన్ని వమ్ము కానియకుండా పనిచేస్తామని తెలియజేస్తూ ఇంత మండు టెండలో నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఎన్టీఆర్.
ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా మన ముఖ్య అతిథి అయినటువంటి ఆర్థిక మంత్రి వర్యులు పయ్యావుల కేశవ ఆనందము పయ్యావుల కేశవ గారికి సింగనమల నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం పలికినందుకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ 5 సంవత్సరాల అరవించుల పరిపాలనలో ఎవరిని లెక్క చేయకుండా మన భవిష్యత్తు కోసం అసెంబ్లీలో గలం ఎత్తి మరి అసెంబ్లీ సింహం అనిపించుకున్న మన పయ్యావుల కేశవ అన్నయ్య మనందరినీ ఈ రోజు అపూర్వమైన ఘనస్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ప్రత్యేకంగా ఈ రోజు మన మధ్యకు వచ్చేసినటువంటి మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారికి, సింగనమల శాసనసభ్యురాలు శ్రావణి గారికి, మన జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకట శివ యాదవ్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాల పరిపాలనలో 2 ఎంపీ సీట్లు కూడా అత్యధిక మేరకు గెలిపించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులని ఒకసారి కళ్ళ కట్టినట్టుగా మీరంతా చూపించి తప్పకుండా మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి లక్ష్యంతో మనం పనిచేశాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చి ఆర్థిక శాఖ అనేది చాలా పెద్ద ఎత్తున అన్ని నిధులు ఇచ్చే శాఖ కాబట్టి అలాంటి శాఖకి మన అనంతపురం ముద్దుపేట పయ్యావుల కేశవ్ గారికి ఇచ్చి మన అనంతపురం అభివృద్ధి కోసం పాటుపడలాగా వారు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పయ్యావుల కేశవ్ గారు ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వెంకట శివుడు గారికి, ఎంపీ లక్ష్మణ్ గారికి, మీ సింగనమల శాసనసభ్యురాలు గారికి, కేశవరెడ్డి గారికి, నరసింహనాయుడు గారికి, మాజీ జడ్పీటీసీ కాజిరెడ్డి గారికి, విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మండు టెండలో ఆకలిని సైతం లెక్క చేయకుండా మీ అన్నని, మీ తమ్ముడిని ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి అభివాదనం చేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున 14కి 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు గెలిపించినటువంటి ఈ జిల్లా ప్రజల రుణం తెలుగుదేశం పార్టీగా మేమందరం తీర్చుకుంటాం. రోజుకొక గంట ఎక్కువ కష్టపడతాం కానీ 1 నిమిషం తక్కువ కాకుండా కష్టపడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎంతో కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన తరుణంలో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నటువంటి పరిస్థితి. కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఉరువకొండ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాకు ఇచ్చేయడం జరిగింది. అందుకు తెలుగుదేశం పార్టీ ఈరోజు సంబరాలు జరుపుకుంటూ సింగనమల నియోజకవర్గానికి సంబంధించి గాలిన మండలంలో కల్లూరు గ్రామంలో అపూర్వ స్వాగతం పలకడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఎన్నో ఆశలతో ఏర్పాటు చేసినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా ప్రజాపాలన మొదలైందని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పరిపాలన ఉంటుందని చెప్పి ఏ పక్షపాతం కానీ కక్ష సాధింపులు కానీ ఇలాంటివి ఏంటివి లేకుండా కేవలం ప్రజా సంక్షేమ ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి 14 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి రాబో కాలంలో కూడా
అందరికీ సంక్షేమ పథకాలు అందించేది ఒక తెలుగుదేశంతోనే సాధ్యం, అది చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమని చెప్పి ప్రజలు నమ్మి మరి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి అపూర్వమైన మెజారిటీతో కట్టబెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఒకే రాజధాని ఉండాలా, విశాఖపట్నం వద్దు, అమరావతి ముద్దు అని ప్రజలు నమ్మి మొత్తం దాదాపు 6 నుంచి 7 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్కు గట్టికి బుద్ధిగా చెప్పినటువంటి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు ఆవుల కృష్ణయ్య, అనంతపురం జిల్లా బీసీఎల్ అధ్యక్షుడు. గ్యాలమ్మ అమ్మవారికి 202 టెంకాయలు కొట్టిన ఎగువపల్లి సింహ పూజారి నాగరాజు. సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం ఎగువపల్లి గ్రామంలో ఎగువపల్లి సింహ ఆధ్వర్యంలో 101 టెంకాయలు పూజారి నాగరాజు 101 టెంకాయలను గ్యాలమ్మ అమ్మవారికి మొక్కుబడి తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎగువపల్లి సింహ మాట్లాడుతూ బండారు శ్రావణిని గెలవాలని ఎగుపల్లి గ్రామ దేవత అయిన గ్యాలమ్మ అమ్మవారికి ఎగుపల్లి సింహ మరియు నాగరాజు మొక్కుబడి మొక్కామని, అఖండ మేజారితో బండారు శ్రావణిని గెలిపించిన సందర్భంగా ఎగువపల్లి నందు ఊరేగింపుగా వెళ్లి ఎగువపల్లి గ్రామ దేవత అయిన ఎగువపల్లి గ్యాలమ్మ అమ్మవారికి మొక్కుబడిని తీర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సామల మధు, సామల రామాంజనేయులు ఆచారి, సామల రాజన్న, ఆర్మీ శేషు రమణయ్య, తరుణ్ ఆచారి, ఎం నాగేష్, బండారు సుధాకర్, నాగరాజు, అమర్నాథ్ రెడ్డి, బి నలపరెడ్డి, మేడా శ్రీనివాసులు, బిల్లా శ్రీనివాసులు, పిఎల్ సుధాకర్, చిట్టి నలపరెడ్డి, అశోక్ కుమార్, దాబా జగదీష్, రామచంద్ర, ఓబయ్య, రాజేష్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కొట్టి అక్కలు కొట్టి కొట్టు చాలు
గాలిన మండలం కల్లూరు రాజు గ్రామ పంచాయతీలో ఎగుపల్లి గ్రామంలో గాలమ్మకి బండారు సాగుని గెలిస్తే 101 టెంకాయ కొడతామని మాధవ నాగరాజు అందరూ కలిసి ఎగుపల్లి గ్రామస్తులంతా కలిసి 101 టెంకాయ కొట్టడం జరిగింది. వచ్చేసి మాధవ 101, నాగరాజు 101 టెంకాయ ఈ గాలమ్మ గుడి సన్నిధందు ఊరేగింపుతో వచ్చి 101 టెంకాయ కొట్టడం జరిగింది. నమస్కారములు. నా పేరు నల్లరెడ్డి, ఎగుపల్లి గ్రామం. ఈ ఉత్సాహము ఆనందం చూస్తుంటే ఈరోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు తొలి సంతకమే డిఎస్సి సంతకము. అలాగే ఈ పొద్దు 20 రూపాయలు అంటే 3 పూట్ల అన్నం తినే పొజిషన్ అన్న క్యాంటీన్ కూడా ఓపెన్ అవుతుంది. కాబట్టి బీదలు ప్రతి ఒక్కరు కూడా అన్న క్యాంటీన్ ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో అందులో మందు కూడా మంచి ఒరిజినల్ మందు కూడా మనం పంపిణీ చేస్తాము. అందులో పెన్షన్ 4,000 ఉండేది అంటే 3,000 4,000 ఈ నెలలో 7,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మనము 6 పెట్టినామో అవన్నీ కూడా అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ రోజు కూడా గ్యాస్ 3 సిలిండర్లు అవన్నీ కూడా మనము ఈ రోజు ఎందుకంటే ఇప్పుడు పండగ వాతావరణం లాగా మన గ్రామంలో అయితేనేమి ప్రతి గ్రామంలో అమరావతిని కూడా చూసింటారు మీరు. ఎన్నో కట్టింది చెట్లు ఓడిపోయి ఇప్పుడు చేస్తాంటికైనా పూలరథం పట్టినారు. ఎప్పుడైనా కానీ జనములో మనిషి ఉండాలా, మనం జనాల్లో ఉండాలా. అప్పుడే మనకు విజయం సాధిస్తాం. చంద్రబాబు నాయుడు పనులు హామీలుగా మనం చేయగలమని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చంద్రబాబు నాయుడు నియోజకవర్గం గాలందిమంది మండలం ఎగోపల్లె గ్రామమైన మా గాలమ్మ పండగకి మేము గాలమ్మకి 101 టెంకాయ మొక్కుకోవాలని చంద్రబాబు నాయుడు రాకతో మేము మొక్కుబడి తీర్చుకున్నాం. చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ వస్తుంది, సంక్షేమం వస్తుంది, మనకి రాజధాని వస్తుంది. ఆయన ద్వారా మనకి అన్ని మేలే జరుగుతాయని కీడు జరగదు. మన చంద్రబాబు నాయుడు మనం గెలిపించుకున్నాక మాకు ఆనందంగా ఉంది. జై తెలుగుదేశం. హన్మకొండ జిల్లా ఆత్మకూరు కటాక్షాపూర్లో ప్రయాణికులకు సేమియా పాయసం పంపిణీ చేసిన అహ్మదీయ ముస్లిం సోదరులు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షాపూర్ హజ్ బుజ్గూర్ గ్రామంలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని అహ్మదీయ ముస్లిం మసీద్ ఎదాహలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్థానిక అహ్మదీయ యువజన సమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులకు సేమియా పాయసం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక యువజన సమితి అధ్యక్షుడు సయ్యద్ ఇఫ్తికార్ మాట్లాడుతూ యావత్ ప్రపంచంలో సర్వధర్మాల సౌభ్రాతృత్వం కోసం అహ్మదీయ ముస్లిం కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీకి చెందిన గ్రామ పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. दे दो ड्राइवर चल जा, पहले ड्राइवर चल जा रे। जल्दी दे। జనగామ జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఈదుల్ అజ్హా. జనగామ జిల్లాలో వివిధ గ్రామాల్లో ముస్లిం బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఈద్గాహులో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఈద్ ముబారక్ తెలుపుకుంటూ ఒకరినొకరు అలాయ్ తీసుకుని సంతోషంగా గడిపారు. జాఫర్గంజ్ మండలంలోని తమ్మడపల్లి జీ గ్రామంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో స్థానిక కబ్రస్థాన్ ప్రాంతంలో గల ఈద్గాలో మౌల్వీ మహమ్మద్ నజీర్ అహ్మద్ ప్రత్యేక ఈద్ నమాజ్ చేయించి అహ్మదీయ ముస్లింల ప్రపంచ అధినేత హజరత్ మీర్జా మస్రూమ్ అహ్మద్ గత సంవత్సరం లండన్లో బక్రీద్ పండుగ సందర్భంగా ప్రసంగించిన ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బలిమాంసంలో రక్తము ఎన్నడూ అల్లాహ్ వద్దకు చేరవని, కానీ నీ హృదయపు సత్యం అల్లాహ్ వరకు చేరునని అల్లాహ్ పవిత్ర ఖురాన్ గ్రంథంలో చెప్పడని అన్నారు. నేటికి 1600 సంవత్సరాలకు పూర్వం హజరత్ ఇబ్రాహీం, హజరత్ ఇస్మాయిల్ బలిదానాలకు చిహ్నంగా బక్రీద్ పండుగ జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ వేడుకల్లో స్థానిక అధ్యక్షుడు షరీఫుద్దీన్, ఉపాధ్యక్షులు బషీర్ నాసిర్, బాషా, మక్తుమ్ అలీ, ఖాదర్, హజమియా, యాకూబ్, కాసిం, షాబుద్దీన్, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. దాని అనివార్యం ఎట్లు వివరించింది ఈ పెట్టుకోను, కానీ మీ హృదయపు సత్యము అల్లా వరకు చేరును.
అల్లా మార్గదర్శనం వలన మీరు అతని గొప్పదనము ప్రకటించుటకు ఈ విధముగా అల్లా ఈ బలిదానమును మీ సేవలో వారిని శుభవార్త నందించుము. అనంతరం ఇట్లు ఉపదేశించిరి, నేడు హజ్ పండుగ, దీనిని కుర్బాన్ బలిదానము పండుగ అని కూడా అంటారు. దాని త్యాగము సమర్పించు అలవాటు అహ్మదీలకు ఎలాగూ ఉన్నది. ఈ కాలంలో స్వచ్ఛమైన రీతిలో అల్లా తాలా కొరకు ప్రాణం త్యాగం చేసే అవగాహన అహ్మదీలకు ఉన్నట్లు బహుశా మరెవరికి లేదు కావచ్చును. అందుకే గొర్రె, మేకల మొదలగు వాటిపై అల్లా తాలా ఆదేశం మేరకు మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ పద్ధతి ప్రకారం ఖర్చు చేయుట అహ్మదీలకు ఎంత ఆనందం కలిగిస్తుందో అంచనా వేయలేము. ఇలాంటి బలిదానాలు చేయలేని స్థితిలో ఉన్న ప్రజల మనోభావాల పరిస్థితిని అంచనా వేయుట కష్టమే. సారాంశమైన అనగా అహ్మదీలకు ఈ రోజులో తమ మనోభావాలను త్యాగం చేయవలసి వస్తుంది. మనోభావాల త్యాగము ఏదో సాధారణ విషయం కాదు. కావున మనోభావాలను అల్లా తాలా స్థానంలో దువాలు రూపంలో మార్చడానికి ప్రయత్నించండి. దువాల చాలా పెద్ద శక్తి గలదు. హజరత్ ఆజ్రా అలైహిస్సలాం మరియు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం దువాల వాక్యాలతో అల్లా తాలాపై నమ్మకం వలనే నీతి చెలిమెను అల్లా తాలా జారీ చేసెను. అసలు విషయం అల్లా తాలా ప్రీతిని ఆశించుట నిశ్చయపరచును అని రకాల బలిదానంలో ఇదే ఉపయోగపడును తెలుసుకోవాలను. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తమ దివ్య స్వప్నం వలన హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంతో ఈరోజు హన్మకొండ చౌరస్తాలో బంధన్ హాస్పిటల్ను ప్రారంభించారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసిరి సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో ఈ హాస్పిటల్ ప్రజలకు మెరుగైన చికిత్స అందించేందుకు మెరుగైన వసతులను కల్పించడం జరిగిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, హాస్పిటల్ యాజమాన్యం పేద ప్రజలకు కొంత వెసులుబాటు కల్పించి మంచి వైద్యం అందించాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గారి వెంట పాలకుర్తి ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం మైనార్టీలో ఉందా? కాంగ్రెస్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం అదేనా? తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలి, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలో గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటాం, మంత్రి నారా లోకేష్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ ఈ 69.